అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అని బంగ్లాదేశ్ వాళ్ళ దరిద్రం ఏంటంటే, వాళ్ళ దేశంలో వాళ్ళు భారతదేశానికి వచ్చారు. వాళ్ళు ఇక్కడోళ్ళు కాదని ఓకే అయింది. మనం తిప్పి పంపిస్తున్నాం. వాళ్ళు అక్కడికి రానియట్లా. ఇది దరిద్రం. అదేమంటే మీరు ఆ దేశానికెళ్ళిపోయారు కాబట్టి మీరు మా వాళ్ళు కాదంటున్నారు. ఆళ్ళ బంగ్లాదేశ్‌కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్స్ రానియట్ల. అక్కడ బఫర్ జోన్ ఉంటది. దాదాపు ఒక 100 ఎకరాలు అట్లా ఏసుకోవచ్చు ఒక ఏరియాలో. ఆ ప్రాంతాల్లో కూర్చుంటున్నారు. వాళ్ళు కళ్ళు కప్పి ఎళ్దామంటే కుదరట్లేదు. లేని చోట్ల వెళ్తున్నారు. ఉన్న చోట్ల ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళున్న చోట మన బీఎస్ఎఫ్ వాళ్ళు ఇటు రానీయరు. వాళ్ళ బీజీ బ్యాచ్ అటు రానీయరు. బంగ్లాదేశ్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నటువంటిది. దాంతో ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి ఎటూ పాలు పోనటువంటి పరిస్థితి అయింది. జాలి తలిచి మన దగ్గరికి తీసుకొస్తే పోనీ ఈ దేశం మీద ప్రేమ ఉంటదా అంటే ఉండదు. ఆ దేశం మీద ప్రేమ ఉంది. కానీ అక్కడ బ్రతకలేక ఇక్కడికొచ్చారు. చివరికి ఆళ్ళకి వాళ్ళనే రానిచ్చుకొని దరిద్రం బంగ్లాదేశ్‌కి పట్టింది.